పక్కన కృష్ణమూర్తి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది. కాస్త వంకాయ కూర చేస్తూ దాని గురించి సరదాగా మాట్లాడతా. అది జీవితం యొక్క సమగ్ర సారాంశం. జీవితం అర్థమైందన్నవాడు కానీ, లేకపోతే ఆధ్యాత్మికతలో ఉన్నానని చెప్పేవాడు కానీ, సత్యదర్శనం అయిందన్నవాడు కానీ, ఆత్మదర్శనం అన్నవాడు కానీ, లేదా జీవిత పరమార్థం తెలిసిందన్నవాడు కానీ అనుభవించే స్థితి అది. ఆ స్టేట్మెంట్ తెలుగులో, నీ గురించి నీకు తెలిసిందంతా మర్చిపో. రెండవది, నీ గురించి నీవు అనుకుంటున్నదంతా లేదా నువ్వు ఆలోచిస్తున్నదంతా మర్చిపో. మూడవది, స్టార్ట్ యాజ్ ఇఫ్ యు నో నథింగ్. అంటే ఇప్పుడే పుట్టిన ఒక పసిపాపలాగా మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేయి. ఇలా అనగానే మరి గత జ్ఞాపకాలన్నీ వదిలేయాలా? ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబులు కూడా ఉన్నాయి. కోర్ ఏంటంటే, జీవితం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. గతానికి సంబంధించిన ఏ విషయాలతోనూ జీవితానికి సంబంధం ఉండదు. మనం పెట్టుకుంటాం. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కొన్ని శాశ్వత సంబంధాలు ఉన్నాయి, కొన్ని తాత్కాలిక సంబంధాలు ఉన్నాయి. ఇంటితో ఒక శాశ్వత సంబంధం ఉంటుంది, లేకపోతే నువ్వు కూర్చునే కుర్చీతో ఒక శాశ్వత సంబంధం ఉండొచ్చు, నీ పడుకునే బెడ్తో శాశ్వత సంబంధం ఉండొచ్చు. అది అండర్స్టాండబుల్. తాత్కాలికంగా అంటే మనం దిగిన ఆటో, లేకపోతే మన సినిమాకి వెళ్ళినప్పుడు కూర్చున్న కుర్చీ, లేకపోతే వచ్చిపోయే మిత్రుడు, లేకపోతే వచ్చిపోయే ఎమోషన్. కొందరికి ఎమోషన్తో కూడా శాశ్వత సంబంధం ఉంటుంది. లైఫ్ అంతా బాధపడుతూ ఉంటారు. సో కృష్ణమూర్తి అనేది ఏమిటంటే, మనం ఈ క్షణం డిస్టర్బ్ అవ్వడానికి ఏకైక కారణం గతానికి సంబంధించిన మన ధారణలు కాసేపు తర్వాత మనం వాటి గురించి మనం ఏమనుకుంటున్నాం, వాటిని మార్చుకునే ఉద్దేశం లేకపోవడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంటుంది. ఈవెన్ నా అండర్స్టాండింగ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. సో ఏదన్నా మాట్లాడుతున్నారనుకో, వెంటనే గతం మధ్యలోకి వస్తుంది. ఎవరన్నా మాట్లాడుతుంటే అతనికి సంబంధించిన పూర్వధారణను ఆధారం చేసుకుని మాట్లాడతారు. ప్రపంచంలో అదంతా గ్రేట్, కానీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి హ్యాపీ, అట్లాంటి విషయాలన్నీ పక్కకు జరపాలి. ఎందుకంటే కృష్ణమూర్తి అనేది తన గురించే. నీ గురించి నీవేమనుకుంటున్నావు అన్నది మర్చిపో. నీ గురించి నీవు ఏం ఆలోచిస్తున్నావు అది కూడా మర్చిపో. స్టార్ట్ యాజ్ ఇఫ్, ఇప్పుడే మొదలు పెడుతున్నట్టుగా. స్టార్ట్ యాజ్ ఇఫ్ యు నో నథింగ్. ఇప్పుడే ఏమీ తెలియదు నాకు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వంట చేస్తారనుకోండి, మొదటిసారి చేసినట్టుగా చేయండి అని చెప్పే అర్థం ఉంది అందులో. అంటే ఇన్నేళ్ల బర్డెన్ని ఇక్కడ రుద్దకండి. చాలామంది మొక్కుబడిగా చేస్తారు, మొహాలు మార్చుకొని చేస్తారు. దానికి కారణం ఏంది? చాలా చేశాను, త్యాగం చేశాను, మీకోసం అది చేశాను, రోజు నేనే వండి పెట్టాలి, ఇట్లాంటివన్నీ తప్పనట్లే. అట్లీస్ట్ కృష్ణమూర్తి చెప్పింది ఇప్పుడు అట్లీస్ట్ చేస్తే ఫ్రెష్గా చేయండి, లేకపోతే చేయనని చెప్పండి. ఏదైనా సహాయం చేస్తారు, ఆ సహాయం చేసిన తర్వాత తీసుకో వాటర్, పర్వాలేదు. ఆ తర్వాత దాన్ని ఒక మెమరీగా మార్చుకొని అక్కడి నుంచి ఒక ధారణ ఏర్పరచుకొని, ఈ వ్యక్తి బ్యాడ్, ఈ వ్యక్తి గుడ్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో అవే ఫ్రమ్ దట్ పర్సన్. కానీ ఆ వ్యక్తి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక నిర్ధారణకు వచ్చి నువ్వు అట్లా ముందుకు వెళ్ళిపోయి ఏమీ కాదు. ఇప్పుడు ఉదాహరణకి గతంలో ఉన్న రకరకాల అనుభవాలను ఆధారం చేసుకొని ఈ క్షణాన్ని నువ్వు కరప్ట్ ఏమైనా ఉండని, ఈ క్షణాన్ని ఏమైనా కరప్ట్ చేస్తున్నావేమో ఎవరికి వాళ్ళు ఆలోచన. ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమంటే చేయవలసిందే. విచారణ అంటే స్టాక్ మార్కెట్ గురించి, లేకపోతే పక్కింటోడి వాళ్ళ గురించి, లేకపోతే వేరే వాడి భార్య గురించి విచారణ చేయడం కాదు. లేకపోతే నువ్వు చేసింది కరెక్టే అని నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి విచారణ కాదు. అసలు నా యొక్క సైకిక్ నిరంతరం మారడానికి కారణభూతమైన విషయాలు ఏమిటి? అసలు నా యొక్క సహజమైన ఈజ్ కానీ, నా యొక్క ప్రశాంతత కానీ, నా ఆనందం చెదరడానికి కారణాలు ఏమిటి అని నువ్వు మొట్టమొదటిసారి జీవితం యొక్క మూలంలోకి తొంగి చూడడం విచారణ తప్ప, నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి, నేను కరెక్టే అని చెప్పుకోవడానికైతే ఆ విచారణ అక్కర్లే. చేస్తారు అట్లా. అట్లాంటి వాళ్ళందరికీ మనం చెప్పవలసింది ఒకటి, ఆల్ ద బెస్ట్, అంతే. మరి ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. నువ్వు ఎంతమందికి సేవ చేస్తావు? నువ్వు ఎంతమందికి గ్లాస్ నీళ్ళు ఇస్తున్నావు? మా అంటే ఒకరికో ఇద్దరికి ఇస్తావు. అది మనస్ఫూర్తిగా ఇవ్వరాదు. నా కర్మ అనుకుని ఇవ్వడం ఎందుకు? ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే చేయకు, ఫ్రీ చేయి మనుషుల్ని నుంచి. తద్వారా వాళ్ళు ఇంకెవరన్నా పని మనుషుని ఎవరినో పెట్టుకొని పని చేయించుకుంటారు. ఎవరి వల్ల ఎవరి పనులు ఆగవు.
నేను చెప్పిన ఒక కథ ఉంటుంది కదా, ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి తాను లేకపోతే కంపెనీ మూతబడిపోతుందేమో అన్నంత సీరియస్గా పనిచేస్తూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడు. ఎవరిని అడిగితే కంపెనీ నాకు శాలరీ ఇస్తుంది, నేను పని చేయకపోతే కంపెనీ మూతబడిపోతుంది, కంపెనీకి లాస్ అయిపోతుంది, అందుకని అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత ఓవర్ సిన్సియారిటీ ఏంట్రా బాబు. కానీ అతను కరెక్టే, కానీ అతను అతిగా ఆలోచిస్తున్నాడు. ఒకరోజు హఠాత్తుగా అతనికి యాక్సిడెంట్ అవుతుంది, బెడ్ మీద పడతాడు, కళ్ళు తెరుస్తాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే డాక్టర్ అంటాడు, నువ్వు కదలేవు బాబు, నీ కాలు ఇరిగిపోయింది అంటాడు. లేదంటే కంపెనీ లేకపోతే ఏమైపోతుందో, నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుందో అంటే పక్కన లెటర్ చూపిస్తుంది వైఫ్, అందులో ఉంటుంది, నీ ప్లేస్లో ఇంకో కొత్త వ్యక్తి వచ్చాడు, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, మీరు ఒకవేళ కంపెనీకి ఎప్పుడన్నా రావచ్చు 3 months తర్వాత 4 months తర్వాత, మీకు రావాల్సిన శాలరీ కొంత పంపిస్తాం అని. అప్పుడు అతను ఆశ్చర్యపోతే, ఓహో నేను లేకపోయినా ఏమీ కాదా అని రియలైజ్ అయ్యి భార్య కూడా ఒక 2-3 రోజులు ఏడుస్తుంది. ఆ తర్వాత తను కూడా వెళ్ళి సీరియల్స్ చూస్తుంది, మధ్య మధ్య ఇంటికి వస్తుంది, మధ్యలో ఫోన్లో మాట్లాడుతుంది. తను తెలుసుకుంటే ఒక 3-4 days అయినా బాధపడ్డది. సరే ఓకే అని తెలుసుకొని తన ఆస్తిని భార్యకు పిల్లలకి ఇచ్చేసి తను కొంత ఆస్తి ఉంచుకొని చెప్పపెట్టకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఆ తర్వాత ఎక్కడో సముద్రానికి దూరంగా, ప్రపంచానికి దూరంగా పోయి సముద్రం దగ్గర ఏకాంతంగా గడుపుతాడు. అది ఒక కథ. అది ఇంత ఆరాటం ఎందుకని నేను ఇప్పుడు ఒక కథ చెప్పాను లాంగ్ బ్యాక్, సరే ఎప్పుడైనా వినండి. సో తను ఏం తెలుసుకున్నాడంటే తాను లేకపోయినా ఏమీ కాదు. ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేసి పెడుతున్నారు అంటే, ఎందుకు వంట అంటున్నానంటే రోజు చేస్తారు కాబట్టి అక్కడే వస్తుంది పేచి. మేకప్ రోజు వేసుకోరు, జడ రోజు వేయరు అందరికీ, అసలు జడలు ఎవరు ఉన్నాయి వేసుకోవడానికి. అందుకని ఆ విషయం గురించి సీరియస్ అవుతారు. అందుకని నేను ఒక సలహా ఏంటంటే, మీకు ఏది చేయాలని లేదు చేయకండి, వాళ్ళు వేరే వాళ్ళతో చేయించుకుంటారు హాయిగా, అంతేగాని చేసి ఆక్షేపణ చేయకూడదు. ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పిన స్టేట్మెంట్ అదే, స్టార్ట్ యాజ్ ఇఫ్ యు నో నథింగ్. అంటే ఇంతవరకు ఎవరేమన్నారు, ఉదాహరణ వంట చేస్తే కూర బాగాలేదని అమ్మన్నది, అది గుర్తుపెట్టుకొని చేస్తే మీ కూర చెడిపోతుంది. వాళ్ళు ఏదో అన్నారులే, సరే నేను కొంచెం కారం తక్కువ వేసి చేస్తాను, నేను మళ్ళీ మొదలు పెడతాను. సో ఆల్వేస్ స్టార్ట్. ఇప్పుడు ప్రపంచం అంటుకున్న మనసుకి, ఆధ్యాత్మికత లేదా ప్రకృతి అంటుకున్న మనసుకి, లేదా ప్రకృతికి సంబంధించిన మానసిక స్థితికి ఉన్న తేడా ఒక్కటిగా చెప్పవచ్చు. ఏమిటది? ప్రపంచంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకుంటాడు, ప్రకృతిలో ఉన్నాడు గుర్తుపెట్టుకుంటాడు, కానీ తన వర్తమానపు క్షణం మీద ఆ జ్ఞాపకము దాడి చేయదు అని నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకని కృష్ణమూర్తి చెప్పింది ఇది నేను నా స్వానుభవంగా కూడా చెప్తూ, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ స్టేట్మెంట్ కింద చెప్తూ, ఒకాకుర ఎంజాయ్ చేయండి, మొక్కుబడిగా చేయొద్దు పని. ఇట్లా చేసి ఇట్లా అని ఆడ నూకి అన్నం మాడుతుంది, అక్కడే ఉండండి. సినిమా చూసినప్పుడు ఊరికూరిక బయటకు పోయిస్తున్నారా? మరి వంట చేసినప్పుడు ఊరికూరిక ఎటు ఎందుకు పోతున్నారు? అక్కడే ఉండి చేయండి, చాలా బాగుంటుంది. పెయింటింగ్ చేసినప్పుడు అక్కడే కూర్చోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అంతా కలుస్తారు, ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంటారు, కాసేపు కలిసి మాట్లాడండి, అక్కడే ఉన్నట్టు తెలియాలి. ఓన్లీ బాడీ ఉండడానికి అక్కర్లేదు, అప్పుడు నీ దిష్టి బొమ్మ చాలు, నీవు అక్కర్లేదు. నీ మనసు వింటున్నట్టు తెలియాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఇవి తెలుసుకోకపోవడం వల్లనే కొంపలు మునిగే పెద్ద సమస్యలు వస్తాయి. ఇది నేను చెప్తున్న అనుభవం. అందుకని నీ గురించి నీవు అనుకుంటున్నావు, నేను తోపు, నేను తుర్రుము ఖాను, వదిలేయి. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నవి, నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి, నేను భవిష్యత్తులో చక్రం తిప్పుతా, వదిలేయి. ఇప్పుడే పుట్టిన ఒక పిల్లవాళ్ళలాగా జీవితం స్టార్ట్ చేయి. ఒక సహజమైన గంభీరం ఉండని జీవితం చాలా బాగుంటుంది. సరేనా? ఈరోజు వంకాయ కూర చూపిస్తా. ఇదేంటి? వంకాయ ప్లస్ టమాటా, ఉల్లిపాయ, ఈ మూడింటి కాంబినేషన్లో నేను అప్పుడప్పుడు చేస్తాను. దాన్ని నాకు రోజు ఇష్టమే, కానీ కొన్నిసార్లు వేరే ఎవరైనా చేస్తే చేయనిస్తాను, బట్ అదర్వైజ్ నేను చేస్తాను ఎవ్రీడే. ఒకవేళ నాకు అవకాశం ఉంటే ఎవ్రీడే ఐ కుక్. దానికి తగ్గట్టు నా షెడ్యూల్ మార్చుకుంటాను, కొంచెం పొద్దున్న లేస్తే అయిపోతుంది. సరే, దాన్ని దొరకట్లేదు. ఇది కనిపిస్తుందా? కనిపిస్తుందని ఆశిస్తూ, కృష్ణమూర్తి చెప్పిన మాట గురించి పెద్ద ఆయన ఆలోచించండి కొంచెం. మన 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 కుటుంబ సభ్యులు కూడా మనకు అట్లా చెప్పరు. కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత కుటుంబము పరకుటుంబం అన్న పక్కన పోయి, అరే అందరూ బాగుంటే చాలు అని అనిపించి ఏదో చెప్తున్నారు. మనమేమో కాళ్ళు మొక్కి వాళ్ళని మర్చిపోతున్నాం. కాళ్ళు మొక్కకండి, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి, అసలు ప్రతిరోజు ఎవరెవరు వండి పెడుతున్నారు, మొహాలు మార్చేనా నవ్వుకుంటున్నా, అసలు వండి పెట్టే వాళ్ళందరికీ నిజంగా అవార్డ్స్ ఇవ్వాలి.
చాలా గ్రేట్ సర్వీస్ అన్నమాట. ఓకే. తర్వాత 11వ తారీఖు రాత్రి అరుణాచలం బయలుదేరి 15వ తారీఖు వచ్చేస్తాను. అక్కడ 12, 13, 14 ఉంటాను కాబట్టి 13వ తారీఖు రోజు మన లాంచ్ అనుకుంటున్నాం. లాంచ్ అంటే అక్కడ కలుసుకుంటాం, అందరం కలిసి జస్ట్ హడల్ అవుతాం. ఓకే, పుస్తకాలు అట్లా చూపించుకొని కాసేపు మాట్లాడుకొని వీలైతే కొంచెం లైట్గా తినేసి జంప్. తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి అకామిడేషన్ వాళ్ళే చూసుకోండి. ఎవరి బాధ్యత ఎవరు తీసుకోవద్దు. అప్పుడు లిబరేషన్ ఉంటుంది. మీకు అనిపిస్తే రోడ్డు మీద ఉండండి, లేదా ఒక పెద్ద విల్లా తీసుకొని ఉండండి, అది సంబంధం లేదు. తర్వాత ఎవరు కలిసినప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోకండి, ఒకరినొకరు ముట్టుకోకండి. ఒక 2-3 అడుగుల గ్యాప్ ఉంచి ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం. బీ ఇండిపెండెంట్. సరేనా? సరే మరి. అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్, నిర్వహణ షట్కం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్తే.